మతాలు మనిషితో యుద్ధం చేయమని చెప్తాయి. మతాలు మనిషిని విడదీస్తాయి. కులం పేరున, మతం పేరున, భాష పేరున, ప్రాంతం పేరున, భావం పేరున, దృక్పథాల పేరున మనిషిని విభజిస్తాయి. ఇది మార్గం. ఇది ఐక్యపరచేటటువంటి మార్గం. ఈ ఐక్యపరచేటటువంటి మార్గంలో వివిధ భావజాలాలతో నీకు యుద్ధం ఉంది. అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో నీకు యుద్ధం ఉంది. దాన్ని గ్రహించాలి. మనిషితో యుద్ధాన్ని పక్కన పెట్టాలి. వీఆర్ ఫైటింగ్ విత్ ద పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్. అది ఆ స్పృహలో ఉండాలి. యుద్ధంలో ఉన్నావు అని గుర్తుపెట్టు. మతాలు మనిషితో యుద్ధం చేయమని చెప్తాయి. మతాలు మనిషిని విడదీస్తాయి. కులం పేరున, మతం పేరున, భాష పేరున, ప్రాంతం పేరున, భావం పేరున, దృక్పథాల పేరున మనిషిని విభజిస్తాయి. ఇది మార్గం. ఇది ఐక్యపరచేటటువంటి మార్గం. ఈ ఐక్యపరచేటటువంటి మార్గంలో వివిధ భావజాలాలతో నీకు యుద్ధం ఉంది. అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో నీకు యుద్ధం ఉంది. దాన్ని గ్రహించాలి. మనిషితో యుద్ధాన్ని పక్కన పెట్టాలి. వీఆర్ ఫైటింగ్ విత్ ద పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్. అది ఆ స్పృహలో ఉండాలి. యుద్ధంలో ఉన్నావు అని గుర్తుపెట్టు.